अल्हम्दुलिल्लाह साबिक़िन निअम वल आलाई वल खैरात अल्लज़ी अहल्लत तय्यिबात व हर्रमल खबाइस वल मुनकरात व अशहदु अन ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीक लह तनज़्ज़ह सुब्हानह अनिल मसील वश्शरीक फिल अफ़वाल वज़्ज़ाति वल अस्माइ वस्सिफ़ात व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अल मुअय्यदु बिद्दलाइल वल मुअजिज़ात सल्लल्लाहु अलैहि व अला आलिहि व सहबिहि व सल्लम तस्लीमन कसीरन मा दामतिल अर्दु वस्समावात अम्मा बाद क़ाल अल्लाहु अज़्ज़ व जल फ़िल क़ुरानिल मजीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम किताबुन अंज़लनाहु इलैका मुबारकुल लियद्दब्बरू आयातिहि व लियतज़क्कर उलुल अल्बाब। ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, వయస్సు, సొగసు, మనసు అదుపులో ఉంటేనే ఉజ్వల భవిష్యత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఈ గ్రంథం శుభదాయకమైనది. ప్రజలు ఇందులోని సూక్తిని గురించి యోచించడానికి, బుద్ధిమంతులు గుణపాఠం గ్రహించడానికి మేము ఓ ప్రవక్త దీన్ని నీ వద్దకు పంపాము. అభిమాన మిత్రులారా, వయసు అనేది ఒక వ్యక్తి యొక్క శారీరక పెరుగుదలను తెలియజేస్తుంది. అంటే పుట్టినప్పటి నుంచి గడిచిన సంవత్సరాల సంఖ్య. సొగసు, దీని అర్థం అందం, ఆకర్షణ. ఇది ఒక వ్యక్తి యొక్క శారీరక లేదా మానసిక అందాన్ని సూచిస్తుంది. ఇక మనస్సు ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి, ఆలోచనలు మరియు భావోద్వేగాలను సూచిస్తుంది. ఈ మూడు పదాలు కలిపి వయస్సు పెరిగే కొద్దీ మనస్సులో మార్పులు ఎలా ఉంటాయి, ఎలాంటి ఆకర్షణలకు తను లోనవుతాడు, లేదా వయస్సుతో సంబంధం లేకుండా మనసు ఎలా ప్రవర్తిస్తుంది అన్న విషయాలు మనకు అవగతమవుతాయి. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లాడు చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటాడు. అతని మనసు స్వచ్ఛంగా, నిష్కపటంగా ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ అతను అనేక అనుభవాలను ఎదుర్కొంటాడు. అతని మనసులో మార్పులు సంభవించవచ్చు. కొంతమంది వ్యక్తులు వయసుతో పాటు మరింత పరిణతి చెందుతారు. వారి మనసు మరింత ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. కొందరు దీనికి పూర్తిగా భిన్నంగా కూడా ఉండవచ్చు. ఇక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వయసు విలువను తెలియజేస్తూ చెప్పిన మాట, ఇగ్తనిమ్ ఖమ్సన్ కబ్ల ఖమ్సిన్. మీరు 5 విషయాలను 5 విషయాల కన్నా ముందు గొప్పగా భావించండి. అందులో ప్రథమమైనది షబాబక కబల హరమిక్. మీ యవ్వనాన్ని వృద్ధాప్యం కన్నా ముందు మీరు గొప్పగా భావించండి. మీ ఆరోగ్యాన్ని వసిహతక కబల సుఖ్మిక్. మీ ఆరోగ్యాన్ని అనారోగ్యానికన్నా ముందు గొప్పగా భావించండి. అలాగే మీ ధనిక స్థితిని పేదరికానికన్నా ముందు గొప్పగా భావించండి. మీ తీరిక సమయాన్ని కార్య నిమగ్నత కన్నా ముందు గొప్పగా భావించండి. మీ జీవితాన్ని వహయాతక కబల మమాతిక్. మీ జీవితాన్ని మరణానికన్నా ముందు గొప్పగా భావించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమాన మిత్రులారా, వయస్సు అనగానే చటుక్కున మనకు గుర్తుకొచ్చేది యుక్త వయస్సు.
ఏ దేశానికైనా శక్తివంతమైన యువత పెట్టని కోట. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మన భారతదేశం. మన దేశానికి ఇదే అతి పెద్ద వనరు కూడా. యువత బాగుంటే దేశం బాగుంటుంది. యువత ప్రగతి పదంలో దూసుకెళితే దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఏ దేశానికైనా అవసరమే. ఆశ అంతా యువతపైనే అని పెద్దలు అన్నట్టుగా సమాజ అభ్యుదయానికి, ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణానికి యువత అనేది సంకల్పం తీసుకోవాలి. కనుక ఈ సందర్భంగా యువకుల్ని ఉద్దేశించి, ఓ యువకుల్లారా, ఏది మీ దారి, ఏమవుతుంది మీ భావి జీవితం, దేశ భవితవ్యాన్ని నిర్ణయించే భాగ్య విధాతలు మీరు, అసాంఘిక శక్తులను అంతమొందించే మహస్త్రాలు మీరు. మీ కన్న కలలు కల్లలవుతాయని రోధిస్తున్నారా? సమస్యల సుడిగుండాల్ని చూసి పారిపోవాలనుకుంటున్నారా? నిరాశ నిస్పృహలను వదిలి ఏకాగ్రతతో అలుపెరగని అడుగు ముందుకు వెయ్యాలి. ఆటు పోట్లను అధిగమించాలి. లక్ష్యం సాధించే దిశగా, లక్ష్యం సాధించే దాకా వేసారక, అలసిపోక, వెనుదిరగక మీ ముందున్న సవాళ్లను ఎదుర్కొని గమ్యం అనేది చేరుకోవాలి. గొప్ప వాళ్ళ చరిత్రను ఆదర్శంగా ఎంచుకోవాలి. మీ బంగారు భవిష్యత్తును బాధ్యతాయుతంగా మలచుకోవాలి. పాశ్చాత్య సంప్రదాయాలు, ఫ్యాషన్ ముసుగులో అజ్ఞానంధకారంలో మ్రగ్గుతూ వింత పోకడలను ప్రదర్శిస్తూ చిత్ర విచిత్రమైన వస్త్రధారణతో ఇస్లాం సాంప్రదాయానికి కళంకం తేవద్దు. ఊహా జగత్తులో విహరిస్తూ మిమ్మల్ని మీరు మరువకూడదు. వాస్తవాన్ని గమనించాలి. అందని వాటికి అర్రులు చాస్తూ కాలయాపన చేయక బాధ్యతలను గుర్తించాలి. ఆధునికత పేరుతో విచ్చలవిడిగా తిరుగుతూ దుర్వ్యసనాలకు లోనుగాక సత్ప్రవర్తన అలవర్చుకోవాలి. 2 తరాల వారధులు మీరు. ధర్మాన్ని, దేశాన్ని నడిపించే రథసారథులు మీరు. మీ శ్రమంతా, మీ విజ్ఞానాన్నంతా సంపదగే తాకట్టు పెట్టగా మీ శక్తియుక్తులతో నవ సమాజానికి నాంది పలకాలి. అడుగు వేసేవాడు నడుస్తాడు, ముందడుగు వేసేవాడు గెలుస్తాడు. అలా ముందడుగు వేసి ముందున్న వారు సహాబా. వారు ఎప్పటికీ ఆదర్శ విషయంలో ముందే ఉంటారు. స్వయంగా ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అత్యున్నత గాథగా పేర్కొన్న గాథ ఎవరిది అంటే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారిది. ఆయన సైతం నూనూగు మీసాల యువ కెరటమే అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమాన మిత్రులారా, ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం సౌశల్యానికి, పవిత్రత, పారిశుద్ధ్యాలకు నిర్వచనం ఆయన. స్థితప్రజ్ఞత, సమయస్ఫూర్తికి నిలువుటద్దం ఆయన. సంస్కరణ ప్రియుడు ఆయన. మానవ శ్రేయభిలాషకు ప్రతిరూపం ఆయన. ఎంతటి గడ్డు పరిస్థితిలోనైనా సరే ప్రజా ప్రయోజనాలను, దేశ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే మానవ రతనాల రాశికి చెందిన మహోన్నత వ్యక్తి ఆయన. అయిన వారి అపరాధాలను పెద్ద మనసుతో మన్నించి ఔదార్యం అనేది కురిపించిన మానవతా మూర్తి ఆయన. కాని వారి కుయుక్తులను సైతం ఉపేక్షించి వారి హృదయాలను జయించిన ఉదాత్తుడు ఆయన. విషయం లోతుల్లోకి పోయి అందలి మర్మాలను పసిగట్టి పొంచి ఉన్న ప్రమాదాల గురించి సావధానపరిచి దేశాన్ని ఆర్థిక సంక్షోభాల సుడిగుండం నుండి గట్టెక్కించిన నిస్వార్థ సేవా పరాయణుడు ఎవరంటే ఆయనే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం. ఆయన కూడా మీలాంటి యువకుడే. అయితే ఆయన జీవితం బాల్యం నుండి చివరి దశ వరకు ఏ విధంగా ఆదర్శవంతంగా సాగింది, ఎంత సౌశీల్యంగా ఆయన బతికాడు అన్నాక ఈ విషయాన్ని యువత అనేది ఖచ్చితంగా అనేది పరిగణలోకి తీసుకోవాలి. ఆయన్ను ఆదర్శంగా యువత భావించాలి. ఇక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే చరిత్రలో అయినా
సమాజంలో అయినా యువత పాత్ర అనేది చాలా కీలకం. ఉదాహరణకు మనం ప్రవక్తల్ని తీసుకున్నట్లయితే ప్రవక్త మూసా అలైహిస్సలాం కానీ, ప్రవక్త ఈసా అలైహిస్సలాం కానీ, అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ వీరు యవ్వన దశలోనే వారు సమాజ అభివృద్ధి కోసం, సమాజ సంక్షేమం కోసం పాటుపడినట్లు మనకు అవగతం అవుతుంది. కనుక అభిమాన మిత్రులారా, ఏ ఉద్యమ విజయవంతం కావాలన్నా, ఏ ప్రాజెక్టు ఫలవంతం అవ్వాలన్నా యువత క్రియాశీలత ప్రధానం. యువతరం దేశానికి ఇంధనం, ప్రగతికి రథ చక్రం అన్న విషయాన్ని మనం గమనించడమే కాకుండా పెద్దలు చెప్పిన మాటని మనం ఇక్కడ అనేది నెమరు వేసుకోవాలి. అదేమిటంటే, మనిషి పెరిగితే చాలదు, ఎదగాలి. పెరిగితే మనం ముసలోళ్ళం అవుతాం, ఎదిగితే ఉన్నత వ్యక్తులం అవుతాం. పెరగడం సర్వసహజం, ఎవరైనా పెరుగుతారు. ఎదగడం గర్వకారణం. ఎదిగేవారు ఎన్నుకునే మార్గాలు విభిన్నంగా ఉంటాయి. అందరం చేసే పనులే వారు చేస్తారు కానీ కాకపోతే మనకన్నా భిన్నంగా విభిన్నంగా అనేది వారు చేస్తారు. కనుక అభిమాన మిత్రులారా, కాలం ప్రతి ఒక్కరిని నిరాడంబరంగా మారుస్తుంది. వయసు పెరిగే కొద్దీ విలాసాల కోసం వెంపర్లాడడం మాని చిన్న చిన్న అనుభూతుల విలువలు తెలుసుకుంటాం. కంటి నిండా నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, మనసారా మాట్లాడే స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, ఇలాంటి వాటికి ఉన్న విలువ అనేది వయసు మీద పడ్డాగా అనేది అర్థమవుతుంది. మనశ్శాంతే అసలు సంపద అని అప్పుడు తెలిసి వస్తుంది. సాధారణ జీవితమే అంతిమ లక్ష్యమని ఆ దశలో మనం గుర్తిస్తాం. యుక్త వయసులని వీటన్నిటినీ మనం అర్థం చేసుకుని జీవించగలిగినట్లయితే ఇది చాలా మంచిది. ఎందుకంటే అభిమాన మిత్రులారా, యువతరం శిరమెత్తితే, నవతరం గళమిప్పితే లోకమే మారిపోదా, చీకటే పారిపోదా అన్న కవి ఆశాభావాన్ని మనం నిజం చెయ్యాలి, అలాగే అవి నిజం అవ్వాలి అని మనం ఆకాంక్షించాలి. ఇక అభిమాన మిత్రులారా, రెండో ఖైదు ఏదైతే ఉందో అదే సొగసు. అభిమాన మిత్రులారా, వానొచ్చిందంటే ఒళ్ళు తడవడం, అలాగే వరద రావడం ఎంత సహజమో, వయసు వచ్చిందంటే వలపు రావడం, కోర్కెలు రేగడం అనేది కూడా అంతే సహజం. వీటికి తోడు యువకుల్లో వగరు, వదరు, జిగురు, పొగరు ఇవి మస్తుగా ఉంటాయి. ఇక అతనిలో వచ్చిన ఆ వలపు అనేది ఏ తలుపు తడుతుందో, ఎలాంటి తలుపు కలిగి ఉంటుందో దాన్ని బట్టే అసలు అతని భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. అభిమాన మిత్రులారా, యువకులు అద్భుతమైన మానవులుగా వికసించను గలరు, లేదా ఓ విపత్తుగాను విపరిణామం అనేది చెందను గలరు. ఈ రెండిటిలోనూ ఏదైనా జరిగేందుకు అవకాశం ఉంది. యవ్వన దశలో అఖండమైన శక్తి ఇంకా మేధస్సు అనే కుసుమాలు వికసిస్తాయి. కానీ అదే సమయంలో వారి తెలివి, వారి యొక్క హార్మోన్ల కారణంగా దారి మళ్లించే అవకాశం కూడా ఉంది. కారణం సొగసు, అందం, ఆకర్షణ. ఇది యువతలో ఉన్న ప్రధాన యొక్క సమస్య. యవ్వన దశ విలాసాలలో మునిగిపోయే సమయం ఎంత మాత్రం కాదు. యవ్వనం అన్వేషణను, సాహసాలను చేసే గొప్ప యొక్క సువర్ణ యొక్క సమయం అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కన్నా ముందు మనం మన పిల్లల్ని సుశిక్షణ ఇచ్చి సత్పౌరులుగానే తీర్చిదిద్దాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, పెద్దలు చెప్పినట్టు మన దగ్గర లేనిదే వేరే వారి దగ్గర వెతుక్కుంటామన్నారు. అలాగే మన పిల్లలు సైతం మనం ఒకవేళ ఆప్యాయత చూపించడం లేదు, ఆదరణ కనబర్చడం లేదు, ప్రేమ కురిపించడం లేదు, స్నేహంగా అనేది మనం మసలడం లేదు అంటే వారు ఆ ఆప్యాయతను, ఆ ఆదరణను, ఆ ప్రేమను, ఆ స్నేహాన్ని వారు బయట వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. అలా చేసే యొక్క ప్రయత్నంలోనే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంకా ఆకర్షణకు లోనవుతారు. అలా ఆకర్షణకు లోనైన వారి జీవితాలనేవి బుగ్గిపాలు అవ్వడం అనేది కళ్ళారా మనం చూస్తున్నాం సోదరులారా. కనుక అభిమాన మిత్రులారా, కనుక ఈ వయసులో
మన పిల్లల ద్వారా గనక తప్పు జరిగినట్లయితే మనం వారిని ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని విషయాలు అనేది మనం చెయ్యకూడదు. అదేమిటంటే విపరీతంగా కోపగించుకోవడం, అలాగే ఆ వస్తువు సెల్ ఫోన్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఇతర వాటి నుండి వారిని దూరం చేయడం, అలాగే అభిమానమిత్రులారా కొట్టడం, ఇవి తీవ్ర స్థాయిలో అనేది మనం చేసినట్లయితే ప్రతిగా ఏం జరుగుతుందంటే కేవలం ఒక 3 రోజులు కింద జరిగిన సంఘటన 10వ క్లాసు చదివే అమ్మాయి తన ప్రేమను అంగీకరించలేదని 20 మంది ఇంటి సభ్యులకు విషం పెట్టింది. కనుక అభిమానమిత్రులారా, యువతలో ఏ విధమైన మార్పులు వస్తున్నాయనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా అరచేతిలో మనం ఫోన్ అనేది ఇచ్చేస్తున్నాం. ఆ ఫోనులో అన్నిటితో పాటు అశ్లీల ప్రవాహం ఉంది అన్న విషయాన్ని మాత్రం మనం మరచిపోతున్నాం. ముఖ్యంగా ప్రవాస ప్రజల అగచాట్లను మనం చూసినట్లయితే భార్య గాని అంటే తల్లి గాని తండ్రి గాని సంపాదన కోసం విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ పెద్దవారి దగ్గర పిల్లల్ని పెడుతున్నారు. అయితే వాళ్ళకు కావాల్సిన సెల్ ఫోన్ గాని, అలాగే మోటార్ బైక్ కానీ, అదేవిధంగా కావాల్సినంత డబ్బు కానీ, ఇవన్నీ అనేది వారికి అన్ని విధాలనేది సమకూర్చి పెడుతున్నారు. కనుక యువత వాటిని ఎలా వినియోగించాలి అని తెలియక వారు త్రోవ తప్పుతున్నారు. అలాగే చాలా విధాలుగా వాళ్ళు నష్టపోతున్నారు. కనుక పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వాళ్ళ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చారని, ట్యాబ్ ఇచ్చారని, ఐఫోన్స్ అనేది ఇప్పించారని మనం కూడా బడాయికి పోయి మన పిల్లలకు ఈ విధంగా పరికరాలు గనుక అలవాటు చేసినట్లయితే అభిమానమిత్రులారా, నిజంగా చెప్పాలంటే పాము తన పిల్లని తానే తింటుంది అంటారు కదా, అదేవిధంగా మన సంతానాన్ని సొంతంగా మనమే పొట్టన పెట్టుకున్న వాళ్ళమవుతాము. కనుక పెద్దలు అన్నట్టు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మానసిక నిపుణులు చెప్తున్నారు. ఏమిటంటే +2 అంటే ఇంటర్మీడియట్ వరకు పిల్లలకు అసలు అనేది ఈ యొక్క ఫోన్, అలాగే టీవీ సీరియల్స్ కానీ, షార్ట్స్ యొక్క పిచ్చి కానీ వీటికి దూరంగా ఉంచాలి అని చెబుతున్నారు. కనుక మనం ఈ సందర్భంగా దీన్ని గమనించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాన్ని తీసుకుంటూ మనం వెళ్దాం. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మురు ఔలాదకుం బిస్సలాతి వహుం అబ్నాउ 7 సినీన్. మీ పిల్లల్ని వారు 7 సంవత్సరాల వయసుకు చేరుకున్న తర్వాత నమాజు కోసం ఉపదేశించండి. 10 సంవత్సరాల వయసుకు చేరిన తర్వాత కూడా వారు నమాజు చదవడం లేదంటే దండించండి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వారి పడకలను వేరు చేయండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అద్భుతమైన 3 యొక్క మహస్త్రాలు అనేవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లల శిక్షణార్థం అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. కనుక అభిమానమిత్రులారా, ముఖ్యంగా పడకల్ని వేరు చేయడం వల్ల వారిలో స్వతంత్రత అనేది వస్తుంది. సొంతంగా ఆలోచించగలగడం, సొంతంగా తన పనులు తను చేసుకోగలగడం అనేది ఇది వారికి అలవడుతుంది. ఒకవేళ మనం చూస్తున్నాం కదా, బాల్యంలో పిల్లలు మన మీద అంటే తండ్రి మీద కానీ తల్లి మీద కానీ కాళ్ళు వేసి నిద్రపోతారు. అయితే ఎదిగే కొద్దీ వారిని మనం కాస్త ఎడంగా జరుపుతాం. అదేవిధంగా పిల్లలు ముఖ్యంగా 10-12 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు వారిలోని ఆర్గన్స్ అనేవి ఏమవుతాయంటే పెరగడం మొదలవుతాయి. వారిలో కామ కోరికలు అనేవి మొదలవుతాయి. వారిలో ఇలాంటి తీవ్ర కాంక్ష అనేది మొదలవుతుంది. అదే సమయంలో గనక ఆ నాజుకు యొక్క సమయంలో కనుక మనం ఆడపిల్లల్ని మగపిల్లల్ని పక్కన పడుకోబెట్టినట్లయితే తెలియని యొక్క సమయంలో నిద్రలో వాళ్ళు చెయ్యి వేసే అవకాశం ఉంది, కాలు వేసే అవకాశం ఉంది. దానికి మించిన యొక్క ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం, ప్రమాదం అనేది ఉంది. కనుక సోదరులారా, మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే వసతి లేకపోయినా ఒకే గదిలో పడుకోవాల్సి వచ్చినా కనీసం వారి మధ్య ఏదైనా ఒక అడ్డు తెర ఉండేట్టుగా, ఒక పల్చటి యొక్క పొర ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేయడం అనేది ఇది తప్పనిసరైన విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఎందుకంటే అభిమానమిత్రులారా, మొక్కై వంగనది మానై వంగురా అని ఏనాడో మన పెద్దలు చెప్పారు. ఎందుకు చెప్పారండి? చిన్ననాటి నుండి సద్గుణాలను అలవర్చుకోవడానికి, కష్టపడే స్వభావం నేర్చుకోవడానికి, మంచితనంతో మెలగడానికి, వెలగడానికి. కాబట్టి కోట్లు సంపాదించుకోవచ్చు, కోరినవన్నీ సాధించుకోవచ్చు. నిజాయితీతో సాధించుకున్నవి, సంపాదించుకున్నవి ఎనలేని సంతృప్తిని మనకిస్తాయి. వెనుదిరిగి చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నామో తెలియజేస్తాయి. ఏ పరిస్థితుల్లోనూ ఆత్మ న్యూనతకు గురి కానటువంటి ప్రవర్తన,
అధికార దాహం లేని సద్భావం మనిషిని ఎవరెస్ట్ శిఖరమంతా ఉన్నత స్థాయిలో నిలబెడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక చివరిగా అభిమానం మిత్రులారా, మనసు. అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో సెలవిస్తున్నాడు, వమా ఉబర్రియు నఫ్సి ఇన్న నఫ్స లఅమ్మారతుం బిస్సూ ఇల్లా మా రహిమ రబ్బీ ఇన్న రబ్బీ గఫూరుర్ రహీం. నేను నా ఆత్మశుద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. నా ప్రభు కారుణ్య భాగ్యం లభిస్తే తప్ప మనస్సు ఎప్పుడూ చెడు వైపునకే పురిగొల్పుతుంది. నా ప్రభు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. అభిమాన మిత్రులారా, మనస్సు అనేది శక్తివంతమైన ఒక సాధనం కనుక మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి, లక్ష్యాలను సాధించడానికి, మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మనసు ఉపయోగపడుతుంది. అలాగే మనసుని నియంత్రణలో పెట్టుకోవడం అనేది ఎంతైనా అవసరం. ఎందుకంటే ఆలోచనల సుడి మనసు గనుక. అదేవిధంగా మన మనస్సుని మనం శుభ్రం చేసుకోవాలి, పవిత్రం చేసుకోవాలి. కనుక అభిమానం మిత్రులారా, ఇక్కడ 3 ప్రమాదాలు ఉన్నాయి. అలాగే రక్షక చర్యలు కూడా 3 ఉన్నాయి. అందులో ప్రథమమైనది ఏంటంటే మనలో కాంక్ష దాస్యం అనేది పెరిగిపోయింది. మనలో కాంత దాస్యం అనేది పెరిగిపోయింది. మనలో కనక దాహం అనేది పెరిగిపోయింది. కోరికలు పెరిగిపోయాయి. అలా మనలో ఒకవేళ పెరిగింది అంటే అప్పుడు మనం నమాజుని సమీక్షించుకోవాలి. మన నమాజు మనం సక్రమంగా చేస్తున్నామా? ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, ఫఖలఫ మిన్ బఅదిహిం ఖల్ఫున్ అదాఉస్ సలా వత్తబఉ షహవాత్. వారి తర్వాత వచ్చినాక అప్రయోజకులు వారేం చేశారండి? వారేం చేశారు? నమాజును వదిలేశారు. వారు కోరికల వెంట పడ్డారు. కనుక కోరికల వెంట మన మనసు పడుతుంది అంటే నమాజుని మనం సక్రమంగా చెయ్యడం లేదా అన్నాక ఈ యొక్క ఆత్మ సమీక్ష అనేది మనం చేసుకోవాలి. అలాగే మనలో అనేది హృదయ యొక్క కాఠిన్యం అనేది చోటు చేసుకుంది. సద్బుద్ధి, సత్కర్మ చేసే యొక్క సద్బుద్ధి కలగడం లేదంటే అప్పుడు మనం అమ్మానాల్ని మనం ఎలా సేవించుకుంటున్నామన్నక సమీక్ష చేసుకోవాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, వబర్రం బివాలిదతి వలం యజఅల్ని జబ్బారన్ షకియ్యా. దుఆ చేశారు, నా తల్లి విషయంలో నేను ఉత్తముడిగా ఉండేలా అల్లాహ్ నన్ను దీవించు, అలాగే నన్ను కఠినుడిగా, అలాగే హృదయ కాఠిన్యం గలవాడిగా చెయ్యకు అని ఇక్కడ దువా చేయడం, కృతజ్ఞతని తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మనం నిరాశకి లోనయ్యాము, ఒక విధమైన ఇరుకుదనం అనేది మనలో చోటు చేసుకుంది అంటే అప్పుడు ఖురాన్ని మనం ఎలా పారాయణం చేస్తున్నా అనే యొక్క ఆత్మ సమీక్ష అనేది చేసుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, వమన్ అఅరద అన్ జిక్రి ఫఇన్న లహు మঈషతన్ దన్కా. ఎవరైతే నా స్మరణ నుండి విముఖత చూపుతారో వారికి నేను దుర్భరమైన జీవితం అనేది ఇస్తాను. అంటే వారి జీవితం అనేది దుర్భరమైపోతుంది. కనుక అభిమానం మిత్రులారా, ఒకసారి కొందరు ఒక సౌమ్యుడైన దైవభీతి పరుణ్ణి ఓ గుహ సమీపంలో చూశారు. అతన్ని వారు పిలిచారు, కానీ అతను స్పందించలేదు. రెండోసారి పిలిచారు. అప్పుడు ఆ ధర్మపరాయణుడు పైకి వచ్చి ఇలా అన్నాడు, అయ్యా నన్ను క్షమించండి, నేనేమి మీరు అనుకున్నంత గొప్ప వ్యక్తిని కాదు. నిజమైన దైవభీతి పరుడు అంటే ఆకాశంలో ఉన్న అల్లాహ్ మహిమను, గౌరవాన్ని గుర్తించి ఆయన భయంతో జీవించేవాడు, అల్లాహ్ తీర్పును సంతోషంగా స్వీకరించేవాడు, ఆయన అనుగ్రహాలకు గాను కృతజ్ఞతతో ఉండేవాడు, ఆయన మహిమకు నమ్రత చూపించేవాడు, ఆయన కఠిన శిక్షకు కంపించిపోయేవాడు. నిజమైన దైవభీతిపరుడు ఎలా ఉంటాడు అంటే అతని పగలు ఉపవాసంతో, రాత్రిపూట ప్రార్థనతో గడుస్తుంది. నరకం గురించిన చింతన, సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు తఆలా విచారణ అతని నిద్ర లేకుండా చేస్తాయి. అలాంటి ఉత్తమ లక్షణాలు గలవాడే నిజమైన ముత్తకి. నేను కాదు, నేనైతే ఒక పిచ్చి కుక్కను పోలి ఉన్నాను. ఈ గుహలో ఉంటూ ఇతరులను గాయపరచకుండా ఉండేకు నన్ను నేను నిర్బంధించుకున్నానని చెప్పి ఆ గుహను అతను వదిలి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కనుక అభిమానం మిత్రులారా, మనం ప్రాపంచిక జీవితాన్ని చూసి, ఈ జిలుగు మెలుగుల్ని చూసి మనం మోసపోకూడదు. కనుక అభిమానం మిత్రులారా, పూర్వం ఒక గుహలోకి వెళ్ళిన ఒక మహాత్మునికి ఒక అద్భుత దృశ్యం అనేది తారసపడింది. ఆయన ఆ గుహలో తొంగి చూసినప్పుడు అతి గొప్ప ఆకారంలో ఉన్న ఒక మనిషి అక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి తల వైపు ఒక రాయి ఉంది,
అందులో ఇలా వ్రాయబడి ఉంది, నేను వసీం, అంటే నా పేరు వసీం, గొప్ప నైపుణ్యం గలవాడిని. నేను 1000 ఏళ్ళు ఈ లోకాన్ని పాలించాను, 1000 నగరాలను అధీనంలో తీసుకున్నాను, 1000 సైన్యాలను ఓడించాను, రాజకుమార్తెలో 1000 మందిని నేను పెళ్లి చేసుకున్నాను, 1000 మంది అహంకారంతో ఉన్న వీరులను దురంధరులను నేను సంహరించాను అని రాసి ఉండడమే కాకుండా, నన్ను చూసిన వారు ఈ లోకం మాయలో పడకండి, ఎందుకంటే అది కేవలం నిద్రలో కనే కలలా ఉంటుంది. ఆ కళ ఎప్పుడు కళ్ళవుతుందో ఎవరికీ తెలియదు. చివరికి నాలాంటి వ్యక్తి పరిస్థితితో చూడండి, నేలే నా మంచం, రాళ్లే నా యొక్క దిండు. కాబట్టి నన్ను చూసిన వారు ఈ లోకం మత్తులో పడకూడదు, ఎందుకంటే ఈ లోకం నన్ను మత్తులో ముంచింది అని అతను రాయడం అనేది జరిగింది. కనుక అభిమానం ఇస్తున్నారు. అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నాడని, యా అయ్యుహన్నాస్ ఇన్న వఅదల్లాహి హక్కున్ ఫలా తగుర్రన్నకుముల్ హయాతుద్ దున్యా వలా యగుర్రన్నకుం బిల్లాహిల్ గరూర్. మానవులారా, అల్లాహ్ వాగ్దానం సత్యమైనది కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించకూడదు, అలాగే ఆ మహామోసగాడు కూడా మిమ్మల్ని మోసగించకూడదు. సుమా, శైతాన్ మీ బహిరంగ శత్రువు కనుక మీరు కూడా వాడిని శత్రువుగానే పరిగణించండి. వాడు తన అనుచరుని నరకవాసుల్లో కలిపేయడానికి తన మార్గం వైపునకు పిలుస్తున్నాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నాడు. అభిమానం ఇట్లారా, అంతిమంగా ఉరుకులు పరుగులు, అలసట, ఆందోళన, వీటితో మనం సహజీవనం చేస్తున్నాం. సమస్య ఆవగించంతదైనా దాన్ని భూతద్దంలో చూసి పనసకాంత పరిణామంలో మనం భావించుకుంటున్నాం. అయితే జీవితం అంటేనే అంతులేని పోరాటం. ఎన్ని సమస్యలు ఎదురైనా వాటన్నిటి నుండి విముక్తిని పొందేందుకు మనం ప్రయత్నించాలి. అందుకు ధ్యానం, జిక్ర్, పవిత్ర గ్రంథ పారాయణం అనేది తోడ్పడుతుంది. దాని ద్వారా ఆరోగ్యం, ధైర్యం, దూరదృష్టి, తెలివితేటలు, సామర్థ్యం, ఈ లక్షణాలన్నీ అలవడతాయి, విజయానికి మనల్ని దగ్గర చేస్తాయి. రోజుకో ఆపిల్ తింటే వైద్యుడి అవసరం రాదన్న చందన, మనోరుగ్మత, మానసిక రోగం, ధ్యానం, జిక్ర్ చేసేవారి, పవిత్ర ఖురాన్ పారాయణం చేసేవారి దరి చేరదు. పైగా ఏకాగ్రత, ప్రశాంతతను ఇస్తుంది. మౌన సాధన వల్ల ఆచి తూచి మాట్లాడడం అలవడుతుంది. స్నేహం, ప్రేమ, కరుణ పెంపొందుతాయి. నిద్రాణంగా ఉన్న శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయి. శత్రువును కూడా మిత్రుడిగా మార్చుగల శక్తి ధ్యానం, జిక్ర్, పవిత్ర ఖురాన్ పారాయణం ద్వారా సిద్ధిస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, అంతిమంగా చెప్పే మాట, వయసు, సొగసు, మనసు అదుపులో ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటన్నిటిని అదుపులో ఉంచుకొని ఆయన ఆదేశానుసారం జీవించక